మాటలు ఏంటంటే 12 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్పి రాష్ట్ర అప్పుని వేలం పాట పాడినట్టుగా పాడి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద చెడు అభిప్రాయం వచ్చే విధంగా జనాల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్లి ఎన్నికల్లో లబ్ధి పొందారు. లబ్ధి పొందిన తర్వాత వీళ్ళు కేవలం ఈ 24 నెలల్లో చేసినటువంటి అప్పు ఎంత అంటే 3,50,000 కోట్ల రూపాయలకు పైగా కేవలం 24 నెలల్లో అప్పు దాటిపోయింది. ఈ రోజు తీసుకున్నటువంటి 4,600 కోట్ల రూపాయల అప్పుతో కలిపి కేవలం జూన్ మొదటి వారంలో 4,400 కోట్లు, ఈ రోజు మంగళవారం మరో 4,600 కోట్లు కలిపి కేవలం 15 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘన చరిత్ర గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కారే చేస్తుంది. నాడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా సరే, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు ఆగిపోయినా సరే, అదేవిధంగా కరోనా మీద అదనంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా సరే, గ్రామాన సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు స్కూల్స్, నాడు నేడు ఆసుపత్రులు, 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఉద్దానం కిడ్నీ సమస్యని తీర్చి, అదేవిధంగా 3 చోట్ల ఇండస్ట్రియల్ కారిడార్లు తేవడమే కాకుండా 2,26,000 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా 30 లక్షల మందికి ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా 1,20,000 కోట్ల రూపాయలు వాస్తవ పెట్టుబడులు, 13 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే పెట్టుబడులకి విశాఖ సమ్మిట్ వేదికగా ఎంఓయూలు చేసుకుని రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమాన్ని దృష్ట్యా చూస్తే 4 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమానికి నాడు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేసి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో కుప్పం నుంచి కురుపాం వరకు ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. ఇన్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల్లో చేసిన అప్పు ఎంతరా అంటే కేవలం 3,32,000 కోట్లు మాత్రమే. కానీ దాన్ని ఈ ఎల్లో మీడియా ద్వారా, వాళ్లకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా, వాళ్లకున్నటువంటి పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా రాష్ట్ర అప్పు 10, 11, 12, 13 అన్నట్టుగా సోలాపూర్ వాళ్ళు ఏలం పాడినట్టుగా పాడారు, దుప్పట్ల ఏలం పాట పాడినట్టు పాడి ఈ రోజు వాళ్ళు చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల్లో చేసినటువంటి అప్పుని వీళ్ళు 24 నెలల్లో క్రాష్ చేసి దేశంలోనే అప్పు చేయడంలో మొదటి స్థానంలో ఉన్నారు వీళ్ళు. ఈ రోజు నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సుడాన్ కన్నా దారుణంగా తయారవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సోమాలియా కన్నా దారుణంగా తయారవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిజంగా ఆఫ్రికాలోని అతి నిరుపేద దేశాల కంటే కూడా దారుణంగా ఈ రోజు రాష్ట్ర ఆర్థికం విధ్వంసం అయిపోయింది. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఒకవైపు అప్పులు మాత్రం ఎప్పటి ముప్పటిగా చేసుకుంటూ పోతున్నారు, మరోవైపు సంక్షేమం ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు. విద్యా సంవత్సరం అయిపోయింది, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులకి సర్టిఫికెట్లు చేతికి రాక పై చదువులకు వెళ్లలేని పరిస్థితి కొందరిదైతే, మరికొందరి పరిస్థితి మరీ దయనీయం. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్లాలంటే ఇక్కడ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు చెల్లించమని కాలేజీ యాజమాన్యాలు అడుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్ల వెరసి తమ తల్లుల మెడల్లో పుస్తలు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితికి ఈ రోజు విద్యార్థులు వచ్చారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలు, నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు మొత్తం ఆపేయడంతో ఈ రోజు పేదవాడికి ఏదన్నా జబ్బు చేస్తే కార్పొరేట్ వైద్యం అందే పరిస్థితి లేదు. చేయూత, ఆసరా, తోడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి మొత్తానికి మంగళం పాడేశారు. ఇక అమ్మఒడి పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం, అరకొరగా ఇస్తా ఉన్నారు. రైతు భరోసా 7 లక్షల మందికి ఎత్తేశారు. ఇంకోవైపు చూస్తే రైతన్నకు మద్దతు ధర లేదు. ఇంకోవైపు చూస్తే మనం అన్ని రకాలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం ఎలా ఉంది, ఇప్పుడు సంక్షేమం ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాల పరిస్థితి ఏంట్రా అని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తలసరి ఆదాయం పెరిగింది, రాష్ట్రం యొక్క జీఎస్టీ వసూళ్లు పెరిగాయి, రాష్ట్ర జీఎస్డీపీ పెరిగింది, పారిశ్రామిక వృద్ధి పెరిగింది, వ్యవసాయ వృద్ధి పెరిగింది, సేవా రేటు వృద్ధి కూడా పెరిగింది. కానీ ఇప్పుడు చూస్తే జీఎస్టీ వసూళ్లు డమాల్, జీఎస్డీపీ డమాల్, ఇవన్నీ ఏమైపోతా ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం, సంపద సృష్టిస్తా అని చంద్రబాబు నాయుడు చెప్తే ఈ రోజు నిజంగా రాష్ట్ర సంపద ఆవిరైపోతా ఉంది. ఎక్కడా కూడా సంపద సృష్టి అనేది కనిపించట్లా. క్వార్ట్జ్ చూసుకున్నా, మట్టి చూసుకున్నా, గ్రావెల్ చూసుకున్నా, శాండ్ చూసుకున్నా, ఇక సిలికా, మద్యం, భూములు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాబందుల్లా దోచుకు తినేస్తా ఉన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో ఇసుక ద్వారా 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చేది. ఇలాంటి రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయ వనరులను మొత్తాన్ని
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దోచిపెట్టేస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు రాట్లా. ఎక్సైజ్ మనం చూసాం, కల్తీ మద్యం కుటీర పరిశ్రమల రాష్ట్రంలో ఎలా వెచ్చలవిడిగా గ్రామ స్థాయికి కూడా వెళ్ళిపోయిందో, వెరసి రాష్ట్రంలో ఈరోజు మద్యం ఏరులై పారుతున్న గ్రామాన రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావాల్సిన రీతిలో ఆదాయం రావట్లా. ఇసుక దగ్గర నుంచి అన్ని దోచుకుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఇక అమరావతి పేరుతో అడ్డగోలుగా ఎక్సెస్ రేట్లేసి వెచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఎలా దోచుకు తింటున్నారో, స్క్వేర్ ఫీట్ కి 20,000 రూపాయలు లెక్కనేసి అనేది కూడా మీడియా మిత్రులందరూ కూడా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇలా ఒకవైపు రాష్ట్రం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బంగాళాఖాతం అడుగున పాతాళంలో తొక్కివేశారు ఈ ప్రభుత్వం. సో నిజంగా రాష్ట్రం దివాలా తీస్తుంది, ఆర్థికంగా విధ్వంసం అవుతుందంటే కూటమి పాలనలోనే అనే విషయం కూడా కాగ్ లెక్కలు కూడా మనందరికీ కూడా చూపెడతా ఉన్నాయి, నిదర్శనంగా మారుతా ఉన్నాయి. మరోవైపు సంక్షేమ చట్టం కూడా విరిగిపోయింది. సో దీని గురించి కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా అడిగితే, దీని గురించి ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా వీడియో చేసి అఫీషియల్ పేజ్ లో పెడితే జనాల్లోకి వెళ్తుంది అని చెప్పి ఒక్క భయంతో అఫీషియల్ పేజీలు ఆపేయండి, బ్యాన్ కొట్టేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా తమ పేజీల్లో వీడియోలు అప్లోడ్ చేస్తే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంత తప్పులు ఎందుకు చేస్తున్నారు, ఆర్థికంగా రాష్ట్రం విధ్వంసం అవుతుంది, సంపద సృష్టి అన్నారు, నిజంగా ఇప్పుడు సంపద ఆవిరవుతుంది అని అడిగితే వాటన్నిటిని బ్యాన్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడడానికి లేదు, ఏ ఒక్కరూ చూపడానికి లేదు, ఏ ఒక్కరూ రాయడానికి లేదు అన్న ఒక్క నిరంకుశత్వ ధోరణితో నియంత పాలన. ఈ రోజు నార్త్ కొరియా కూడా మనకంటే బానే ఉన్నట్టుంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలు అందరికి సమన్యాయం అన్నా ఉంది. కానీ ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు వాళ్ళని నియంతృత్వ ధోరణిలో అణిచివేయాలి, వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని తొక్కేయాలి అన్న రీతిలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తా ఉంది. మరోవైపు చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాసరి సుధా, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, విరూపాక్షి, మిస్టర్ విశ్వరాజ్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాడు హోంమంత్రి గారు ఒక సమాధానం ఇచ్చారు. వాళ్ళ మొదటి 8 నెలల్లోనే 16,809 ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగాయి అని. అంటే గంటకి 3 ఆడబిడ్డల మీద మహిళా హోంమంత్రి గారి ఏలుబడిలో గంటకు 3 ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి హోంమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా మనకి రికార్డు చూపినటువంటి దారుణమైన పరిస్థితి చూసాం. ఈ రోజు రాష్ట్రంలో ఏం నడుస్తా ఉందిరా అంటే ఎంతటి దుర్మార్గమైన పరిస్థితి అంటే శాంతి భద్రతలు ఎంతలా దిగజారిపోయా అనడానికి నిదర్శనం ఇది. ఏంట్రా అంటే వీళ్ళ అధికారంలోకి రాగానే మచ్చుమరిలో ఒక బాలిక కనిపించకుండా పోతే 2 సంవత్సరాలైనా సరే ఆ బాలికని వెలికి తీసి ఇవ్వలేదు కదా, దాని గురించి హోంమంత్రి కిక్కురు మనకుండా ఉంటారు. మరోవైపు రాప్తాడు నియోజకవర్గం ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి జరిగేటువంటి మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కీచకుల్లా గ్యాంగ్ రేపుకు పాల్పడి ఆ ఆడబిడ్డ మైనర్ బాలిక గర్భం దాలిస్తే దాని గురించి మహిళా హోంమంత్రి నోరెత్తరు. ఇంకోవైపు చూస్తే గుంటూరులో నజీర్ అనే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఆగడాల గురించి మహిళా హోంమంత్రి గారు ఎక్కడా నోరెత్తరు. ఇంకోవైపు చూస్తే కూన రవికుమార్ విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ఒక మహిళా లెక్చరర్ ని కీచకుల్లా చెరబెట్టాలని చూశారు అని చెప్పి ఆ మహిళా లెక్చరరే నేరుగా ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితికి వచ్చినా సరే, ఆత్మహత్య యత్నం కూడా జరిగింది, ఆవిడ స్టేట్మెంట్ ఉన్నా సరే దాని మీద మహిళా హోంమంత్రి గారు ఎక్కడా మాట్లాడరు. జనసేన పార్టీకి చెందినటువంటి అరవ శ్రీధర్ ఆగడాల గురించి కథలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయినటువంటి సంగతి కూడా చూసాం. ఆ మహిళ నేరుగా బయటకు వచ్చి అయ్యా నా పరిస్థితి అని చెప్పుకుంటే తిరిగి ఆ మహిళ మీదే జనసేన పార్టీకి చెందినటువంటి గూండాలు ఆవిడ మీద బహిరంగంగా సభ్య సమాజం చూస్తూ ఉండగా దాడి చేసినా సరే హోంమంత్రి గారు ఏమీ పట్టదు. అంతెందుకు, గత 11 రోజులుగా మా డాక్టర్ కనిపించట్లేదు, మా పసిబిడ్డ కనిపించట్లేదు, మా పాపని వెతికి తీసుకురండి మహాప్రభు అని తునిలో 2 తల్లిదండ్రులు వాళ్ళ పాప గురించి గగ్గోలు పడతా ఉంటే దాని గురించి హోంమంత్రి గారికి పట్టదు. ఇక సాయి కృష్ణాంశం విజయవాడలో కృష్ణలంక సిఐ నాగరాజు మా కొడుకుని కొట్టి చంపేసి దహనం చేసి పడేశాడు, మాకు శవం కూడా ఇవ్వట్లేదు, మా కొడుకుని తెచ్చివ్వండి అని చెప్పి ఒక తల్లి రోధిస్తుంది.
మా కొడుకుని బ్రతికినైనా సరే లేకపోతే మృతదేహంగా అయినా తెచ్చిండయ్యా అని ఒక తల్లి రోధిస్తుంటే హోంమంత్రి గారికి పట్టట్లేదు. ఇంకోవైపు చూస్తే పక్కనే దెందులూరు ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి చెందినటువంటి సింపథైజర్ ఒక అడ్వకేట్ మీద వాళ్ళ ఇంటి మీద అర్ధరాత్రి ఒక రౌడీలా ఒక గూండాలా దూరి దౌర్జన్యం చేస్తా ఉన్నా సరే హోంమంత్రి గారికి పట్టదు. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఏ ఒక్కరికి పట్టదు. కానీ అదే హోంమంత్రి గారి మీద మాజీ వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో ఆయన మేకప్ అనగానే తెలుగుదేశం పార్టీలో చిన్న చితక పెద్ద మోటా మొత్తం కట్టగట్టుకుని వచ్చి అదే రాష్ట్ర సమస్య అయినట్టుగా, రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోయినట్టుగా, రాష్ట్రంలో ఇంకేమీ లేనట్టుగా మొత్తం గగ్గోలు పడుతున్నారు. అంటే నేను నేరుగా అడుగుతా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని, రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల మాన ధన ప్రాణాల కంటే హోమ్ మినిస్టర్ గారి మేకప్పే ఎక్కువైపోయిందా? ఇదే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. నిజంగా ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, ఎంత నీచానికైనా దిగజారి వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడచ్చు. అంతెందుకు మేము అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పటి డీసీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పటి మంత్రివర్యులైనటువంటి రోజా గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారా? డైమండ్ రాణి అని ఆయన మాట్లాడొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా పీకలు పిసికేస్తా, చెప్పులతో కొడతా, చాటలతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా. ఇంకా మీడియా ముందు నాకు మాట్లాడడానికి కూడా ఇంకొంత భాష అనేది సంస్కారం ఉంది. ఆయనలాగా దిగజారిన వ్యక్తులం కాదు. ఇంకా 4 అడుగులు ముందుకేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టారు. ఇక బండారు సత్యనారాయణ అనే తెలుగుదేశం పార్టీ అతనైతే ఏం మాట్లాడారు? రోజా గారి గురించి ఒక మహిళా మంత్రి అని కూడా చెప్పడానికి వీలు లేకుండా, సో సంస్కారం విడిచి కుసంస్కారిలా ఆయన మాట్లాడిన మాటలేంది? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది ఆ మాటలు వింటే. ఒక మహిళా మంత్రిని పట్టుకొని బ్లూ ఫిల్మ్లు అయ్యి అని చెప్పేసి నీచంగా మాట్లాడినటువంటి కీచకులు వాళ్ళు కాదా? వాళ్ళకి మహిళల మీద గౌరవం ఉందా? ఇక మనం బాగా మాట్లాడొచ్చు. బాలకృష్ణ గారు లోకేష్ యొక్క మామ, నందమూరి తారక రామారావు గారి యొక్క తనయుడు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క బావమరిది అయినటువంటి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలేంది? మహిళ కనిపిస్తే మీ అందరికీ తెలుసు, ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయినటువంటి డైలాగ్ అది. అలాంటి నీచమైన మాటలు ఆయన మాట్లాడతారు. ఇక అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ గా ఉన్నాడు, ఆయన మాట్లాడిన మాటలు మనం చూసాం రోజా గారి గురించి. అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా కూర్చోబెట్టారు ఈ ప్రభుత్వం. సో వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందా, మహిళల మీద గౌరవం ఉందా లేదా అనేది కూడా వాళ్ళే ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక మీకు దెందులూరు ఎమ్మెల్యే గారు మాట్లాడిన ఒక మాట వినిపిస్తా. మహిళా మంత్రిగా ఉన్నటువంటి మా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు విడుదల రజనీ గారు, ఆవిడ గురించి దెందులూరు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి నేను ప్లే చేస్తా, మీడియా మిత్రులు కూడా గమనించాలి. గవర్నమెంట్ లో అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఏం చేస్తుందండి విడుదల రజనీ? ఊరికే మేకప్ వేసి తిరుగుతుందండి. మీ మంత్రి గారు మేకప్ వేసి తిరుగుతున్నారా అడుగుతున్నానండి. అంటే చింతమనేని ప్రభాకర్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే విడుదల రజనీ గారి గురించి మేకప్ వేసుకొని తిరుగుతున్నారా అని అడిగితే అది రాజ్యాంగబద్ధమట, అది సంస్కారయుతమట. అదే మహిళా హోంమంత్రి గారు ఈ సమస్యలు మొత్తాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతెందుకయ్యా, విజయమ్మ గారిని విజయమ్మ అనే వాళ్ళందరినీ కూడా ఆవిడ ఏం మాట్లాడారో చూశాం, ఎంత నీచంగా తిట్టారో మనం చూశాం. అదేవిధంగా మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుడ్లు పగలు కొడతారంట. ఆవిడకి హోంమంత్రి ఇచ్చింది గుడ్లు పగలు కొట్టడానికా, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏవైతే ఉన్నాయో లా అండ్ ఆర్డర్ని కాపాడడానికా అని అడుగుతా ఉన్నాం నేరుగా. దానికి సమాధానం చెప్పకుండా ఈ రోజు వచ్చి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఈ రోజు శాంతి భద్రత పరిస్థితి ఉందో మనం గమనిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ ఒక్కరైనా సరే ఒక చిన్న పోస్ట్ పెడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న మాట మాట్లాడితే ఎక్కడున్నా సరే తీసుకురావడం, అక్రమ కేసులు పెట్టడం, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చట్టాన్ని మరి పక్కన పెట్టేస్తారు, బాధిపడేయటం, జైలుకు పంపించడం. కానీ నిజంగా ఈ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో
మర్డర్లు జరుగుతున్నా, మానభంగాలు జరుగుతా ఉన్నా, గంజాయి సరఫరా జరుగుతా ఉన్నా, ఒకవైపు అక్రమ మైనింగ్ జరుగుతా ఉన్నా ఎక్కడా కూడా శాంతి భద్రతలు అనేవి లేవు. విజిలెన్స్ అనేది ఎక్కడా పనిచేయట్లా. వీటి గురించి అడిగితే ఇప్పుడు డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ గారి మీద వీళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో ఒకవైపు మీడియా, బలమైన మీడియా ఉంది. సో 500కు పైగా యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాం. పెయిడ్ ₹7 ఎల్లో బ్యాచ్ అయినటువంటి ఐటీడీపీ ఉంది అని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి తప్పుడు ప్రచారం ఇంకెన్నాళ్ళు కొనసాగదు. రాష్ట్ర ప్రజలందరూ విఘ్నులు గమనిస్తున్నారు. మొత్తం సరైన సమయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క దాష్టిక కీచక పాలనకి చరమగీతం పాడుతారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. విడుదల రజనీ గారు మహిళ కాదండి? విడుదల రజనీ గారు మహిళ కాదా? అప్పుడు మంత్రిగా పనిచేశారా లేదా? రోజా గారు మహిళ కాదా? అప్పుడు మంత్రిగా పనిచేశారా లేదా? సో ఆవిడ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అంశాల మీద దృష్టి సారించాల్సింది పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి యొక్క గుడ్లు పగలు కొడతామంటే ఆవిడ మాట్లాడొచ్చా అండి? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోదా? ఎలా మాట్లాడతారండి ఒక మహిళ ఉండి నేను గుడ్లు పగలు కొడతాను అనే మాట అంటున్నారంటే సో ఆవిడ ఎంత కుసంస్కారులా దిగజారారు. ఆవిడ దిగజారి ఎంతైనా మాట్లాడొచ్చు. కౌంటర్ ఇటువైపు నుంచి వస్తే ముందు వీటి గురించి చూడమనండి. సో నా వేర్ ఈజ్ మై సన్ అని ఇక్కడ మహిళ అడుగుతా ఉంది. వేర్ ఈజ్ మై డాటర్ అని చెప్పేసి తునిలో ఒక దంపతులు అడుగుతున్నారు. వేర్ ఈజ్ మై డాటర్ అని చెప్పి 2 సంవత్సరాలుగా మచ్చుమరిలో అడిగి అలిసిపోయారు. గొంతు ఎండిపోయింది వాళ్ళకి. సో వీటి మీద సమాధానం చెప్పమనండి. సో ఇలా కాకుండా రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తామంటే ప్రజలు మొత్తం గమనిస్తున్నారండి. సో రౌడీ షీటర్ అయితే ఈ పోలీసులకి కొట్టి చంపేసి దహన సంస్కారాలు చేసే హక్కు ఎవరైనా ఇచ్చారా? భారత రాజ్యాంగం నాకు తెలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం సిఆర్పిసి భారత న్యాయ స్మృతి ప్రకారం ఏదైతే ఉందో వాళ్ళు నిందితులని పట్టుకొని విచారణ చేసి న్యాయమూర్తుల మధ్య ఉంచవలసినటువంటి హక్కు మాత్రమే వాళ్ళకుంది. కానీ వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని కొట్టి చంపేసి దాన సంస్కారాలు చేసి ఈ రోజు కూడా తల్లికి కొడుకు ఎక్కడున్నాడో తెలియని దాష్టికమైన పరిస్థితి. దుర్మార్గమైన అంశం ఏంటంటే వాళ్ళ కూతురు ప్రెస్ మీట్ ఒకటి చూస్తున్నామండి. ఒకసారి వాళ్ళ మదర్ ఏం మాట్లాడుతున్నారంటే నా కొడుకు ఎక్కడున్నాడా అని చెప్పేసి ఇన్ని రోజులుగా నేను ప్రతిరోజు గవర్నమెంట్ మార్చిరీలు ఎదుగుతున్నానండి అని చెప్పింది. సో మనం కూడా ఒక తల్లికి బిడ్డలమే కదా, మనం కూడా ఆలోచన చేయాలి కదా. రౌడీ షీటర్ అయితే కొట్టి చంపేస్తారా అనేది కూడా తెలియాలండి. థ్యాంక్ యూ ఆల్.